వస్తున్నా ఒక 2 నిమిషాల కిందికి రా అన్న. నేను 2 నిమిషాల కిందికి రెడీ అయ్యి ఇంకో చూడు నిఖిల్ అన్న చెప్పట్టి ఇంకో షార్ట్ మీద వచ్చిన అంటే జల్ది వస్తున్నారా రెడీ ఉండనా నువ్వు ఇట్లా నువ్వు జల్దీ జల్దీ అంటే ఏమైనా నీ కాక కూడా ఫోన్ చేసినావు నా కొట్ల చేసినావురా. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు నిన్న నైటా అంగో కాక కూడా వచ్చాడు తినాలి అన్న వేడినది వినిపిస్తాడంట బయట. బయటికి పోతున్నా అయిపోతుంది. కొత్త ఫోన్ ఇచ్చేస్తాడు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బాయ్స్ ఛానల్. సో గైస్ ఏంటంటే నిఖిల్ అన్న ఫోన్ చేసిండు, జల్దీ రారా అని ఫోన్ చేసిండు. హాస్టల్ కార్డ్కి వస్తున్నా జల్దీ రా అని ఫోన్ చేసిండు. ఎందుకు ఫోన్ చేసినా కూడా తెలియదు నాకు. చూడబోతుంటే ఏదో పెద్ద పెండ పెట్టినట్టుండు. అసలు ఎప్పుడు ఫోన్ చేసి జల్దీ రారా హాస్టల్ కార్డ్కి రా, కిందికి రా, జల్దీ వస్తున్నా ఒక 2 నిమిషాల కిందికి రా అన్న. నేను 2 నిమిషాల కిందికి రెడీ అయ్యి ఇంకో చూడు నిఖిల్ అన్న చెప్పట్టి ఇంకో షార్ట్ మీద వచ్చిన నిఖిల్ అన్న కూడా వచ్చాడు. ఏదో పెంట పెట్టి నాకు అర్థమవుతుంది. అందుకే తలకాయ కిందకి వేసుకొని కూర్చుండు. ఏం పెంట పెట్టిండో ఏం అర్థమవుతుంది. వీడియోతో ఎందుకు వస్తున్నావు చూడే నీకు. అవన్నా ఏదో పెంట పెట్టినట్టే ఫోన్ చేసి జల్దిరా అంటే ఏం చేయను. ప్రతిదీ వీడియో తీయాలా? ప్రతిదీ వీడియో అంటే తెలియాలి కదా. నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు? ఎన్నో జల్దిరా చొప్పుని అవతారం చూసుకున్నావా? చూసిరు కదా ఇంకో ఏదో తొందర అన్నాడు. వచ్చి తలకాయ పడతాడు. తొందర అంటే జల్ది వస్తున్నారా రెడీ ఉండనా నువ్వు ఇట్లా. నువ్వు జల్దీ అంటే ఏమైనా నీ కాక కూడా ఫోన్ చేసినావు నా కొట్ల చేసినావురా. చేయమన్నాడు కాకకి. అవును ఫోన్ ఎట్లా మాట్లాడినా తెలుసా? జల్దీరా 2 నిమిషాల కిందికి రా అంటే నువ్వు ఫోన్ చేసినావు. 2 నిమిషాలు కూడా కాదు. నేను ఫోన్ చేసింది నిన్న నైట్ నాది. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు నిన్న నైటా గాయస్ నువ్వు దేవుడు పైన దేవుడు నా కోసం అన్న. గాయస్ ఇంకో నైట్ నేను ఫోన్ చేసిన అన్న ఏమన్నాడు, భరత్ ఉంది పోదాం దారా అని అన్నాడు. పోదాం దా నేను వస్తా అన్న అంటే నువ్వు వద్దురా ఏం వద్దులే అంట. మళ్ళీ మా స్కూల్ ఫ్రెండ్ గాయస్ అది వీళ్ళెట్లా తీసుకోబోతా. సరే నా స్కూల్ ఫ్రెండ్స్ అయితే ఏమవుతుంది గాయస్, ఏ స్కూల్ ఫ్రెండ్ అయినా తమ్ముడు వస్తే ఎవరన్నా వద్దంటారా? నన్ను తీసుకోలేదు. ఇంకో దేవుడు చూపి ఫోన్ చూపి గాయస్ నైట్ ఏమో చేసారు ఇక ఫుల్ ఆయనట్టును. నేను కాక కూడా ఫోన్ చేసినా ఏదో గొడవ ఉందో ఏందో అని. నేను పొద్దున్న లేట్ అయితేనే ఎందుకు లేట్ అయిందని అన్నాడు ఆఫీస్కి. నైట్ కరెంట్ లేదు కాక అయింది అని చెప్పినా. నువ్వు భారత్లో లేట్ అయింది ఇదంతా వలిగిందంటే నాకు నిలబడతాను. అంగో కాక కూడా వచ్చాడు. గాయస్ చూసారు కదా కాక కూడా వచ్చిండు ఇప్పుడే. నేను నిన్ననే వచ్చిన కాక నైట్ వచ్చిన లేట్ అయింది. ఏం లేదు చెప్పానా వీడియో ఎందుకు పెట్టినావు అంటే గాయస్ అన్నకు కూడా తెలుసు కదా వీడియో ఎందుకు పెట్టినావు మొత్తం ఉంది. అన్నకు కూడా తెలుసు అన్న వీడియో పెట్టు ఆనంద చాలా రోజులు అయింది కదా అని చెప్పి పెట్టుబడి ట్రయల్గా వేద్దామని చెప్పి అన్నా. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మ వదినమ్మ ఈ నా కొడుకుని నమ్మద్దండి. దానికి పిలిచాను అన్నప్పుడు లేదు కాక చాలా రోజులు అయింది కదా చంపుతుంది సార్. కాకారా అంటే నేను కూడా అట్లనే పిలిచినా కాక చూడాలనిపించింది పిలిచిన. ఊరు నుంచి వచ్చిన చూసినా అంటే ఏడా కాక ఇప్పుడు తినాలి. అన్న వేడినది వినిపిస్తాడంట బయట. బయటికి పోతున్నా ఇప్పుడు మీరు బయటికి పోతున్నామని చెప్పని అనిపిస్తున్నా. ఇన్నే ఉంటారు కాక అని ఫోన్ చేసింది అంటాడు. నేను అప్పటికి అన్నారే తినే టైం అయిందిరా కాక అంటే కూడా చేస్తా నా చాలా రోజులు అయినంటే సరే నేను ఇస్తామని వీడియో అన్న ఏమన్నాడు, రారా జల్ది రారా సరే నేను కూడా వస్తున్నా. కాక కూడా ఫోన్ చేసిన
సరే కాకకి ఎందుకు ఫోన్ చేసి సరే కాకు కూడా వస్తున్నా రానే ఏంది బిడ్డ ఆకలి అవుతుంది నాకు కాకే తినే టైం రాయాలి నా కొడుకులు మీరు పనిలేక పిలుస్తారు నేను ఎడిపోతున్నారు మళ్ళా ఏమో తెలియదు అన్న ఎడుకో పోదాం అన్నాడు పెళ్ళుందా చెప్పురా రే ఏదో తేడాగా ఉందేంటి? ఇంకో నిజంగా కాక నిజంగా ఏదో ఉందా వాళ్ళ దగ్గర రిసెప్షన్ వాళ్ళ దగ్గర ఏమో పని ఉందంటే అది పోతున్నాం అది చేసుకొని అట్లనే ఇటు కూడా ఉంటాడు కదా ఈయనే పని అంటే ఇటు వచ్చిన నమ్మచ్చు కదా నిజంగా జల్దీ జల్దీ రమ్మట ఇంకో చూడు షార్ట్ మీద వచ్చినా నేను పెళ్లి పోయిన డిన్నర్ పోవాలా కదా సరే నాకు కాలుతుంది మెల్లకొస్తుంది కానీ ఇదే ఆగమాగం కొంపరానికి పాడుకో నాకు అన్నేమన్నాడు జల్దీ రాదంటే ఇంకో నేను షార్ట్ మీద నిన్ను జల్దీ రామన్నారా అరే ఫోన్ చేసిన విధానం ఎట్లుండే కాక నువ్వు జల్దీ రా కాక నీకులన్నా ఫోన్ చేసిన నాకు కూర్చోబడ్డది ఆగమాగం మాట్లాడిండు ఏదో చెప్పానా ఏం కాలేదా అయితే నేను ఫస్ట్ చెప్పేదే మీకు అయితే ఇంకా మంచిగా టిప్ టాప్ ఐడియా ఉంటానా సరే కాక మరి చెప్పవానా కాక ఇంటికి వస్తాం సాయంత్రం వస్తాం సరే కాక నాకు ఒక్కరికే గాయస్ చూసిరా దేవుడు కూడా నాకు సపోర్ట్ చేస్తుండు అప్పుడు నడవాలా పోయి ఫస్ట్ అప్పుడే చూపాను ఒకసారి చూపి బా నైట్ ఏమేమైంది నేను లేకుండా అంతే నా తమ్ముని తీసుకోవాలి నేను తాగా వీక మామూలు తాగి చేసిన పెంటకి ఇప్పుడు నేను వస్తే ఏమన్నా తాగేటోని అన్న నేను వచ్చి మంచిగా నేను కూడా చేసేటోని మంచిగా డాన్స్ చేసి భరత్లు ఆడేటోని కదా నాకు చాటి కొట్టి పోయినావు నువ్వైతే హ్యాపీ కదా గాయస్ నైట్ నిన్న పెళ్ళికి పోయినాం పెళ్ళికి అటెండ్ అయినాం అయిపోయింది భరత్ ఉందా అంటే వస్తాను నాన్న సరే అన్నాడు మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి ఏమొద్దు రాకురా అని అంటుండు పోదామన్నా ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి చెప్పావా ఇప్పటికే గలీ ఓవర్ చేస్తున్నావు ఇది సైలెంట్ అయితే లేదు నా తిరిగి నెట్ ఆన్ ఉంది టచ్ వస్తలేదు ఫోన్లు వస్తుంది వదిలే చేస్తుందా ఎట్లా సరే ఇప్పుడు ఏమంటావు పోదాం బంద్ చేయాలి ఇప్పుడు అది కూడా తీస్తావా చెప్పాలి అది కూడా తీయాలి గాయస్ సరే ఫోన్ షాప్ కాడికి అయితే పోయినాక చూపిస్తా సార్ ఎంత అవుతుందో ఏమో పోయి కనుక్కుందాం ఆల్రెడీ ఇంటి దగ్గర ఒక అన్న ఉండు అన్న చెప్తాడు నా కాంటాక్ట్ నెంబర్ లేదు ఫ్రెండ్ అడుగుతుండు నార్మల్ పోయి కనుక్కుందాం అంతే కనుక్కున్నాక తక్కువ తక్కువ నాకు రేపు చూపించుకుందాం కానీ అది సరే గాయస్ షాప్ కాడికి పోయినాక మళ్ళీ చూపిస్తా అన్న అట్లనే అంటాడు మళ్ళీ చూపిస్తా షాప్ కాడికి పోయినాక అయితే చూపిస్తా పానది సో గాయస్ ఏదైతే గల్లీలు అయితే చెప్తుండ్రు అర్థమైతలేదు అవునన్నా ఎన్ని షాపులని చెప్తావన్నా నువ్వు అన్ని మొబైల్ షాపులు అయితే అన్నీ పోతున్నాయి ఏంటి అసలు ఎక్కడ పోతున్నాం కూడా అర్థం అవుతలేదు ఒకసారి అన్ని మొబైల్ షాపులే అన్ని ఎటు పోతుండో తెలియదు ఇది ఇదా అన్న మొత్తం తెలియాలి కదా దగ్గర తీస్తా అని చెప్పిన గాయస్ మనము వచ్చినడికి అసలు పోయి అడగాలి ఎంత అవుతుందో ఏందో అనేది అడగాలి అడిగితే తెలుస్తుంది అడుగు అడగాలి కదా తెచ్చినావు పైసలు తెచ్చినావు తేనే వచ్చినావు నీ ఫ్రెండా డిస్ప్లే పోయిందానా చూపించినారా చెప్పాలి కదా నేను కూడా ఒకసారి ఎంత 5,000 అవుతుందా అరే చెప్తాడు అలా చెప్తారు అలా చెప్పుకరా అట్లా చెప్పొద్దా అయ్యా 5,000 కావాలి బిల్లు అట్లనే ఉంటుంది మరి కాయస్ చూసారు కదా ఇంకో షాప్ దగ్గరకు వచ్చినాం అన్న దీనికి 5,000 చేయి
5,000 చేసినాం అనుకో అయిపోతుంది, కొత్త ఫోన్ ఇచ్చేస్తాడు. मेहमान होता है आइडिया नहीं है एचडी डालना बोले तो बगैर फिंगरप्रिंट का फिंगरप्रिंट का नको फिंगरप्रिंट का कितना कितना महंगा होता है 3800 क्या आवाज को ऐसे जाता है नीचे गिरता నేను ఎందుకు చెప్తానా, నాకు తెలియదు. కాకా నేనేమంటా నీకు చెప్పినా వాడింది చెప్తారు కానీ అది తెలుసురా. ఇటు ఎందుకు వచ్చినావు? ఈ పట్టవది అన్న ముఖాలు చూసి మీరు మాట్లాడే పద్ధతి బట్టే వస్తుంది. డిన్నర్లో పోయి బాగా ఓసుకొని నేను ఆవిడే పని చేశాను మా దాంట్లో కదా ఇది ఎట్లయింది మరి. అది ఫ్రెండ్స్లో డాన్స్ అయితే నువ్వు ఎందుకు వచ్చినావు కాక నువ్వు ఎందుకు వచ్చినావు? అరే నేను పట్టబాజీ కానీ జిందగీలో నమ్మరా. మీరు మాట్లాడే మాటల్ని ఏడిపోతుంది. ఇంకో నాకు కూడా ఫోన్ చేసిండు, జల్దీ రారా అని చెప్పి. ఇంకో నేను షార్ట్ పైన వచ్చిన గొప్పలంటగా పోయినట్టు रात में अच्छा पी लिए बारात को नहीं भी तुम नहीं पिए तो फोन कैसे नीचे गिरता? रात से समय जोब में से गिर गया. तुम वीडियो रोको रोको नहीं रोको. भाई कितना होता बोलो इसको? 1500 5,000 1500 అంటే 15 फिंगर विदाउट फिंगरप्रिंट का 1500 बोल रहे नहीं विदाउट फिंगरप्रिंट अच्छा काम करता चेक करके फिटिंग करो. ఆపేంది काम करता और एक बार गिरे तो फोन ही जाता. చూడు నిన్న పెళ్లి పోతున్నా అని పర్మిషన్ తీసుకొని పోయిండు. రైట్ ఇచ్చేసిన, నో ప్రాబ్లం పొమ్మన్నా. రాత్రి ఫోన్ చేస్తే ఫోన్ లేపలే. తర్వాత ఏం చేసిండు అని దోస్తుకు ఫోన్ చేసిన, పక్కన ఫోన్ చేస్తే కాక బరాత్ ఉన్నాడు అన్నాడు. సరే మందైతే తాగుతాడు, బరాత్ ఉంటే ఏందనుకోండి. పొద్దుగాల ఫోన్ చేస్తే ఫోన్ లేపడే. అయ్యి ఎట్లా లేపాలి? అది ఆఫ్ అయితే లేదు. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేడు. ఎత్తానుంది కాక భగవంతుడు ఉన్నాడు రా, దేవుడు ఉన్నాడు. ఏడుపు గాయస్ నా పైన ఏడుపు కాదు గాయస్. ఫోన్ చేస్తే ఫోన్ లేపడు. అది మొత్తానికి పోయినా పీడ పోతుండే. నా దగ్గర ఫోన్ లేకుండా ఎవడు బాధపడు. నేను కూడా వస్తాను వస్తా అంటే పెళ్ళి పోయినాం. వస్తా అన్న భరత్కి వస్తా అంటే సరే రా అన్నాడు. స్టార్టింగ్ మొత్తం సరే అన్నాడు. ఇక లాస్ట్కి వచ్చేసరికి వద్దురా అని ఫోన్ కట్ చేస్తుండు. ఎత్తట్లేదు. మనం ఉంటే మళ్ళీ వాళ్ళతో పోయి మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు కదా. అది చెప్పు ఇటు మళ్ళీ. అరే మమ్మల్ని నెగ్లెక్ట్ చేసి నోవేర్ చేసి చూసినాం కదా, దానికి ఏమంటారు దాన్ని అడ్డంగా దొరికిపోయి జరిమానా కడుతున్నాడు 1500. ఇంకా 5,000 అయితే బాగుండు. పూట ర్యాపిడో నడుస్తున్నా అంటాడు కానీ ఆ ర్యాపిడో ఇదే దోషం మళ్ళీ అదే కావాలన్నాడు. అది కూడా ఇప్పుడు ఎందుకు వేయించుకున్నా, వేరే ఫోన్ తీసుకుందాం అనుకుంటాను. తీసుకుంటాడు, కొత్త ఫోన్ కూడా తీసుకుంటాడు. గాయస్ ఇది ఎంతవరకు కరెక్టెడ్ చేసింది? ముగ్గురు పెట్ట గాయస్ ఇది ఎంతవరకు కరెక్టెడ్ చేసింది? కరెక్టేనా? వీడు వస్తా అంటే వీడు వద్దానా, నేను వస్తా అంటే నేను వద్దానని. ఇప్పుడు నేను పోయి అక్కడ ఇద్దరు కలిసి అక్కడ మాట్లాడితే టిక్ టాక్ తయారయ్యి ఫోన్ చేయించుకోనికి వచ్చింది. నాతో కూడా ఏమన్నాడు, కాకకి ఎందుకు చెప్తున్నావు రా అంటుండు. అంటాడు నాకు ఫోన్ చేశాక కిందకి నేనేమో గొడవ అనుకో నీకు ఫోన్. గాయస్ ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు కామెంట్లో చెప్పండి. దీనికి ఏ రకంగా పనిష్మెంట్ ఇవ్వాలో కామెంట్ అని చెప్పండి. పనిష్మెంట్ మీరు ఓరా భరత్లలో కాదరా. భరత్లలో పోతే ఆగండి గాయస్. ఫస్ట్ నేను ఒకప్పుడు ఆయన 2 years కింద మొన్న వీడియో పెట్టినాం కదా గాయస్. తాగుతూనే ఉంటాడు. వీడియో పెట్టినాం మొన్నైతే సోయలేదు అసలు. మొత్తానికి ఎల్లంకెళ్ళ పడ్డాడు. తీసి పెడతా అనుకున్నా కానీ పెట్టలే. అన్ని మొత్తం చుట్టూ తిప్పుకొని వస్తుండు కాక ఎక్కడెక్కడో కథలు పడతాడు అట్లనే. జరో గాయస్ కామెంట్లో అయితే చెప్పండి దీనికి ఏ రకమైన పనిష్మెంట్ ఇవ్వాలో. మీరు డేర్ చెప్తారా, టాస్క్ చెప్తారా, ఏదైనా చీర కట్టిద్దాం. వాడు అబద్ధాలు అన్నది కామెంట్లో చెప్పండి. మీరు ఏది చెప్తే అది రైట్ డన్. బాయ్.